Watch full episodes on Jio Hotstar. రండి పిల్లలు, అందరూ రండి. నేను మీకోసం తీసుకొచ్చాను క్యాండీ ఫ్లాస్. చాలా చాలా ఫ్లేవర్స్ లో మీకే క్యాండీ ఫ్లాస్ తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. బాగుంది కదా? ఏంటిది ఈ రోలర్ కోస్టర్ ఎలా స్టార్ట్ అయిపోయింది? మా పిల్లల్ని ఎవరైనా కాపాడండి. చూస్తుంటే బటన్స్ అన్ని పాడైపోయినట్టున్నాయి. సెక్యూరిటీ హెల్ప్ చేయండి. మా పిల్లల్ని కాపాడడానికి ఇక్కడ ఎవరు లేరా? ఇదిగోండి పిల్లలు, మా పిల్లల్ని ఎవరైనా కాపాడండి. పతులు ఏంటిది? మోటు పట్టుకోండి, రోలర్ కోస్టర్ ని ఆపండి. అరే నా పిల్లలు, ఎవరైనా మా పిల్లల్ని కాపాడండి. మా పిల్లల్ని కాపాడడానికి ఇక్కడ ఎవరు లేరా? దయచేసి మా పిల్లల్ని కాపాడండి. పతులు, మనం పిల్లల్ని కాపాడడానికి హీరోలాగా వచ్చేసాం, కానీ ఇప్పుడు మన ప్రాణాలకే ప్రమాదం వచ్చేలా ఉంది. మోటు, మన పరిస్థితి ఎలా ఉందంటే ఇక పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు. పతులు కాపాడు. మోటు కాపాడు. ఐడియా అదిరింది. పిల్లలు, మీరేం భయపడకండి, మోటు అంకుల్ మిమ్మల్ని కాపాడుతాడు. Thank you, Uncle. Uncle, allow me to introduce ourselves. We are Dai Kwan 2. నేను డై, వీడు క్వాన్, ఇంకా వీడు డో. ఓహో, టైక్వాండో. ఇది మార్షల్ ఆర్ట్స్ లో ఒక ఫాము. మంచి పేరు, మంచి పేరు. సరే పిల్లలు, నేను మిమ్మల్ని ఇప్పుడు కిందకి తీసుకువెళ్తాను. అరే
ఇప్పుడు నేను భయపడితే పిల్లలు కూడా భయపడతారు. పిల్లలు మీరేం భయపడకండి. అంకుల్ మీరు చాలా మంచివారు. మేము మీతో కాసేపు ఆడుకోవాలనుకుంటున్నాం. ఆ తర్వాత కిందకి వెళ్దాం. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ ప్లీజ్. అరే ఇక్కడే వాడుకుంటారు. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్. ఓకే పిల్లలు, ఓకే, కాసేపు ఆడుకుని వెళ్దాం. చెప్పండి ఏం ఆట ఆడుకుందాం? ట్వింకిల్ ట్వింకిల్ కౌంట్ యువర్ స్టార్స్. ట్వింకిల్ ట్వింకిల్ కౌంట్ యువర్ స్టార్సా? ఈ గేమ్ పేరు ఇప్పుడే వింటున్నాను. అరే అరే పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళారు పిల్లలు? ఎక్కడికి వెళ్ళారు? ట్వింకిల్ ట్వింకిల్ కౌంట్ యువర్ స్టార్స్. మోటు అంకుల్ కి భయమే లేదు. మనతో ఇప్పుడు ఆడుకోతున్నారు. ట్వింకిల్ ట్వింకిల్ కౌంట్ యువర్ స్టార్స్. మోటు అంకుల్ కి భయమే లేదు. మనతో ఇప్పుడు ఆడుకోతున్నారు. అంకుల్ మనతో ఆడుతున్నారు. అంకుల్ మనతో ఆడుతున్నారు. మనం ఆడుతూ ఆడతాం. అంకుల్ మనతో ఆడుతున్నారు. అంకుల్ మనతో ఆడుతున్నారు. అంకుల్ మనతో ఆడుతున్నారు. పిల్లలు ఒక్క దెబ్బతో నాకు కళ్ళు కనపడకుండా చేశారేంటి? నాకు ఇప్పుడు స్టార్స్ కనిపిస్తున్నాయి. అంకుల్ స్టార్స్ ని లెక్క పెడతారు. అంకుల్ స్టార్స్ లెక్క పెడతారు. అరే అరే పిల్లలు మీరు ఏం చేస్తున్నారు? నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను, కానీ ఇప్పుడు నాకు సహాయం కావాలి. హెల్ప్! పతులు కాపాడు! అరే మోటు మోటు ఏం చేస్తున్నావు నువ్వు? పిల్లల్ని కాపాడడానికి వెళ్ళి నువ్వెందుకు ఒంటరిగా కిందకు వచ్చావు? వాళ్లకు హెల్ప్ కావాలి, హెల్ప్ చెయ్యి, వెళ్ళు. నన్ను ముట్టుకున్నారంటే ఈసారి ఊరుకునేది లేదు. పిల్లలు కదా అని చేయి చేసుకోవడం లేదు, లేదంటే నేను కూడా కుంఫు ఎక్స్పర్ట్ నే. పతులు నేను వచ్చేస్తున్నాను, రెడీగా ఉండు. ఎందుకని అప్పుడప్పుడు కిందకు వస్తున్నావు? పిల్లలకు సాయం చెయ్యి మోటు. అరే పతులు సహాయం వాళ్ళకి కాదు, నాకు కావాలి. ఈ రోజు వాళ్ళు నా చేత అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలన్నీ లెక్క పెట్టించేలా ఉన్నారు, మొత్తం నక్షత్రాల్ని. పతులు వాళ్ళు మామూలు పిల్లలు కాదు, కుంఫు మాస్టర్ కిడ్స్, కుంఫు మాస్టర్స్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు మోటు? చిన్న పిల్లలు నిన్ను కాదు కదా, వేరే ఎవరిని కూడా కొట్టలేరు. పతులు నేను చెప్పేది విను, దయచేసి నా మాట నమ్ము. అరే సరే పద, నీకు చూపిస్తాను, పద. పిల్లలు ఏమైపోయారు? అరే పిల్లలు ఏమైపోయారు? ఇక్కడ కూడా లేరు. అరే 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 ఏమిటి కొత్త సమస్య? పక్కకి జరగండి, ఆ ముగ్గురు పిల్లలు ఎక్కడున్నారో చూడనివ్వండి. పిల్లలు కనపడడం లేదు, ఇక వాళ్ళ అమ్మా నాన్నలు కూడా కనపడడం లేదు. ఆ బ్యాంక్ లాకర్ లో ₹1,00,00,000 విలువైన వజ్రాలు ఉన్నాయి. మనం పెట్టిన టెస్ట్ లో మన పిల్లలు పాస్ అయిపోయారు, సంతోషంగా ఉంది. వీళ్ళు ఫుర్ఫురీ నగర్ లో మహాబలశాలైన మోటు పతుల్ని తన్ని తరివేశారు. ఇప్పుడు మనం పెట్టబోయే రెండో టెస్ట్ లో వీళ్ళు పాస్ అవుతారో లేదో ఒకసారి చూద్దాం. హాయ్
హలో పిల్లలు. మార్షల్, మన పిల్లలు అన్ని టెస్టుల్లోనూ తప్పకుండా పాస్ అవుతారు. మార్షల్, ఇప్పుడు నేను వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. ఆల్ ద బెస్ట్ ఆర్టీ. వెళ్ళండి బాయ్స్. దొంగతనం జరిగింది. అరే మీరు త్వరగా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోండి. ఇక్కడ దొంగతనం జరిగితే మీకు ప్రమాదం వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న రాత్రి మోడర్న్ సిటీలో ఇంటర్నేషనల్ బ్యాంక్ లో కోట్ల విలువ చేసే వజ్రాన్ని ఎవరో దొంగిలించారు. దొంగ ఎవరో ఇంకా తెలియలేదు. దొంగతనం చేసే ముందు సీసీ కెమెరాను పాడు చేశారు. మోడర్న్ సిటీ పోలీసులకు ఇది ఎలా జరిగిందో అంతుపట్టడం లేదు. అయ్యో మా న్యూస్ చూసారా? న్యూస్ 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 నిన్న రాత్రి మోడర్న్ సిటీలో పెద్ద దొంగతనం జరిగింది. ఇంకా నయం పురిపురి నగర్ లో జరగలేదు. అలా గనక జరుగుంటే నా ఉద్యోగం అయిపోయి ఉండేది. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో అమ్మా. హలో చింగ గారు, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నీకేమైంది? ఏమైందో చెప్పు. చింగన్ సార్, ఎగ్జిబిషన్ లో మోటు దెబ్బలు తిన్నాడు, భయంకరంగా దెబ్బలు తిన్నాడు. అయ్యమ్మా మోటు, నేనుండగా నీకు ఇలాంటి పరిస్థితి ఎవరు కలిగించారు? ఎవరది? అయ్యమ్మా ఎవరది? ఎవరెంత పని చేసింది? పేరేంటో చెప్పు, నేను వాడిని వదిలిపెట్టను. మై నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం నుంచి తప్పించుకోవటం ఇంపాసిబుల్. చెప్తున్నాను కదా, ఇంపాసిబుల్. అరే చింగన్ సార్, మీరు చెప్పనిస్తేనే కదా నేను చెప్పగలను. మనం ఆ పిల్లలకు గుణపాఠం నేర్పించాలి. కానీ మా మీద ఎందుకు కొబ్బరి బొండాల వర్షాలు కురిపిస్తారు? అయ్యమ్మా సారీ. అలాగైతే ఆ మోటో, ఇంత పెద్ద వాడయ్యండి నువ్వు పిల్లల దగ్గర దెబ్బలు తిని వచ్చావా? నేను ఈ 20 సంవత్సరాల పరిచయంలో నీలాంటి కామెడీ పీస్ ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. డాక్టర్ జట్కా, విన్నారా మీరు? మోటు పిల్లల దగ్గర దెబ్బలు తిని వచ్చాడట. అరే సీతారాం, కొంచెమైనా జాలి కలగడం లేదా? అసలే బాధపడుతున్న మనిషిని ఇన్ని మాటలని ఇంకా బాధ పెడతావా? నీకు బుద్ధి లేదు. నోరు మూసుకో. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు నా నోటును కొట్టినా సరే చింగం వాళ్ళని వదిలిపెట్టడు. నువ్వు ఒకే ఒకసారి వాళ్ళ పేరు అడ్రస్ చెప్పు. అయ్యా అమ్మా. చింగం గారు, ఆవేశంతో పరుగులు తీసే మీ గుర్రానికి కళ్ళెం వేయండి ప్లీజ్. ఇంతకన్నా నొప్పులు భరించే శక్తి నాకు లేదు. ఓకే పదండి. 1 2 1. ఆ పిల్లలు మిగతా పిల్లల లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు నన్ను తిప్పి కొట్టారు. నేను వాళ్ళని ఎదుర్కోలేకపోయాను. పతులు,
కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదు. ఏదో ఒకటి చేసి ఆ పిల్లల పేర్లు అడ్రస్ కనుక్కో ప్లీజ్. ఐడియా, మనం ఎగ్జిబిషన్ లోని CCTV ఫుటేజ్ ని గమనించాలి. ఆ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరితో వచ్చారు అని ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుస్తుంది. అయ్యో బా మోటు, అక్కడ చూడు, మన శత్రువులు పారిపోతున్నారు. మా స్నేహితుడిని బాగా కొట్టేసి పారిపోతున్నారు. వాళ్ళు ఎర్ర కారులో కూర్చొని పారిపోతారా? నేను వాళ్ళని వదిలిపెట్టను. ఏ కిడ్స్, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. వదిలిపెట్టను వాళ్ళని. కిడ్స్, లేదు 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 వదిలిపెట్టను వదిలిపెట్టను. నా ముందుకు రండి. అరే నా మిత్రుడా, సోదరుడా, ఆ పిల్లలు ఇక్కడ లేరు, వాళ్ళు మానిటర్ లో ఉన్నారు. అయ్యమ్మా సారీ సారీ సారీ, కానీ మోటు నాకు ఎప్పుడు సహాయపడుతూనే ఉంటాడు. కానీ ఇప్పుడు నేను నీకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు నేను వెనక్కి తగ్గను వెనక్కి తగ్గను వెనక్కి తగ్గను. నేను ఎప్పటికీ వెనక్కి తగ్గను. చింగన్ సార్, మీరు మోటుకి హెల్ప్ చేయాలని అనుకుంటున్నారు కదా, అయితే మీరు ఈ కార్ నంబర్ సాయంతో ఈ బండి ఎవరిదనేది కనిపెట్టండి. ఓకే, ఇప్పుడే కనిపెడతాను 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 ఇప్పుడే కనిపెడతాను. యా 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 ఇడ్లీ సాంబారు వడ చట్నీ. యా అయ్యమ్మా, దొరికింది దొరికింది దొరికింది. ఈ కారు హిల్ టాప్ సిటీకి చెందింది. ఈ సిటీ పేరుకే సిటీ, కానీ ఆ కొండ పైన ఒకే ఒక ఇల్లు ఉంటుంది. కానీ అక్కడ మార్షలు, హారతి మేడం మాత్రమే ఉంటారు. వాళ్లే వాళ్ళ సిటీకి హిల్ టాప్ సిటీ అని పేరు పెట్టుకున్నారు. దాని కింద చూసారంటే అజూబా సిటీ ఉంటుంది. అజూబా, జుబా 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 అజూబా. మరైతే ఎందుకని వెయిట్ చేయాలి? పద మోటు, మనం వెళ్ళి వాళ్ళకి ఇటుకలతోనే తగిన సమాధానం చెబుదాం. ఇదిగో బొత్తులు, ఇటుకలు తీసుకో, ఇప్పుడు కొట్టు. అరే మోటు, నేను చెప్పిన దానికి అర్థం ఇది కాదు. ఇటుకలకి ఇటుకలతోనే జవాబు చెప్పాలి అంటే వాళ్ళకి గుణపాఠం చెబుతాను అని అర్థం. ఇది ఒక సామెత మోటు, నువ్వు ఉన్నావే. అబ్బా, అయ్యో. నాకు తెలిసినంత వరకు ఇదే చోటో అర్థం కావడం లేదు. నా మిత్రుడా, సోదరుడా, మన దగ్గర ఉన్న మ్యాప్ ప్రకారం అదుగు అక్కడ ఉంది చూడండి. పెద్దన్నయ్య, ఇక ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ వేచి చూస్తూ కూర్చోలేను. త్వరగా కార్ని కిందకి తీసుకెళ్ళు. ఈ రోజు సుడిగాలు వచ్చినా సరే, తుఫాన్ వచ్చినా సరే, ఈ రోజు ఆ పిల్లలతో తాడో పేడో తేల్చుకుని తీరుతాను. వాళ్ళే కనుక పెద్దోళ్ళు అయి ఉంటే వాళ్ళ మీద ఇలా ఎక్కి చేసేవాడిని. ఈ రోజు నిన్ను గెలిపించే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. అవును, వదిలిపెట్టను 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 వదిలిపెట్టను. అరే, పెద్దన్నయ్య ఎక్కడున్నాడు? అదిగో చూడండి.
నా మిత్రుడా సోదరుడా, మీరిద్దరూ క్రాష్ ల్యాండింగ్ చేయాలనుకున్నప్పుడు నన్ను ల్యాండింగ్ గురించి అడగొచ్చు కదా. నీ దగ్గర ఫ్లయింగ్ హెల్మెట్ ఉన్నా సరే మాకెందుకు చెప్పలేదు? మాకెందుకు చెప్పలేదు? క్షమించండి మిత్రులారా, క్షమించండి. కంగారులో నేను మీకు చెప్పడం మర్చిపోయాను మిత్రులారా. మీరు చేసిన ఈ క్రాష్ ల్యాండింగ్ వల్ల నా కారు అనవసరంగా పచ్చడైపోయింది. ఇక మన వల్ల ఎగరటం కుదరదు. అరే మిత్రులారా, సోదరులారా, నన్ను ఒంటరిగా అడవులకి వదిలేసి వెళ్ళిపోతున్నారు. అరే అరే వీళ్ళంతా ఎవరు? అన్నయ్య ఇటు చూడండి. పైన మిస్టర్ మార్షల్ ప్యాలెస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలంటే ఏ దారిలో వెళ్ళాలి? అదేంటంటే సార్, అక్కడికి వెళ్ళడానికి ఏ మార్గం లేదు. నో రోడ్ ఎట్ ఆల్. అరే అలాగైతే మార్షల్ మాత్రం ఎలా వెళ్తారు? ఆయనకి ఏమైనా రెక్కలున్నాయా ఏంటి? ఒకవేళ అలాగే అనుకోండి, ఆయన సొంత హెలికాప్టర్ లో పైకి వెళ్తారు. సార్ సార్, ఇప్పుడే గుర్తొచ్చింది, ఇంకో మార్గం కూడా ఉంది. అక్కడున్న జలపాతం దగ్గర నుంచి కూడా ఆయన పిల్లలు అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటారు. అయ్యమ్మా, జలపాతం జనం పై నుంచి కిందకి వస్తారు కానీ కింద నుంచి పైకి ఎలా వెళ్ళగలరు? నాకు అర్థం కాలేదు. ఎలా? ఆయన అక్కడికి ఎలా వెళ్తారో మాకు కూడా తెలియదు కదా. ఎవరికి తెలుసో తెలీదో, మేము మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటాం. బాగా ఆకలిస్తోంది, ఏదో ఒకటి తిని వెళ్దాం. అయ్యమ్మా మోటు, మనం పైకి వెళ్ళాక తిండి గురించి ఆలోచించాలి. మిషన్ పైన ఫోకస్ చేయి. కస్ 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 ఫోకస్. డోంట్ డైవర్ట్. వాళ్ళకి నా తడక ఏమిటో చూపిస్తారు. నా పేరు చింగం. చింగం నుంచి తప్పించుకోవటం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ చెప్పాను కదా, ఇంపాసిబుల్. భయపడకండి, రండి రండి. అజూబా సిటీలో మొదటిసారిగా ఇలాంటివి జరుగుతున్నాయి. అంతా విచిత్రంగా ఉంది, నమ్మలేకపోతున్నాను. అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో. బతికిపోయాం. ఒకవేళ వాటర్ ఫాల్స్ కి పైకి వెళ్ళిపోయాడేమో. పతులు పతులు, ఆకలేస్తోంది, ఏదైనా తిని వెళ్దాం. చూస్తుంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి దారేమీ కనపడడం లేదు. మోటు మోటు, ఇప్పుడు నువ్వు తిండి సంగతి మర్చిపో. ఇప్పుడు ఈ జలపాతంలో ఎదురీత కొట్టి పైకి వెళ్ళలేము. దాని వెనకే పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి. దాని సాయంతో మనం పైకి వెళ్లే అవకాశం ఉంది. పద. అయ్యమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మాకు కమాండో ట్రైనింగ్ లో రాక్ క్లైంబింగ్ నేర్పించారు. కమ్ ఆన్, గో గో గో, లెట్స్ గో. కమాండోస్ అటెన్షన్, ఫాలో మీ. yes sir. నన్ను పట్టుకోండి, నేను పైకి వెళ్తాను.
నాకెందుకో నన్ను ఏదో కరుస్తున్నట్టుగా అనిపిస్తోంది. జలగలు నేను ఇరుక్కుపోయాను. కొడుతున్నాయి. అయ్యో అయ్యో అమ్మా అయ్యో 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 పారిపోదాం. అరే మీకెవరికి సిగ్గుగా లేదు? నాకు ఆకలిస్తోంది. మీరు పార్టీ చేసుకుంటారా? మీరు పార్టీ చేసుకోవడానికి మేమే దొరికావా ఏంటి? ఇక ఇలా భయపడే లాభం లేదు. సారీ చెప్పండి సారీ. వెనక్కి చూడు. లేదు పత్రు, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు. నా కోసం ఒకసారి వెనక్కి తిరిగి చూడు మోటు. ఏంటి? చింగన్ సార్ మమ్మల్ని కాదు ఆ జరగని చెప్పండి. మై డియర్ కోపర్ బోర్డర్స్, నా స్నేహితుడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అటువైపు వెళ్ళండి. దాని తల మీద వెళ్ళి పడండి. వెళ్ళండి. చింగన్ సార్ సారీ. మీకు థ్యాంక్స్. మీ కొబ్బరి బొండాలు కనుక లేకపోతే మేము ఇక్కడ నిలబడి ఉండేవాళ్ళం కాదు. ఓకే 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 యా ఇప్పుడు అందరం పారిపోదాం. ఇక్కడంతా ఇవే ఉన్నాయి. అరే కసిటారాం, దూరంగా వెళ్తురు కనిపిస్తోంది. ఖచ్చితంగా దారుండే ఉంటుంది. అటు పరిగెడదాం పదండి. ఆగుతూ ఇంతకీ పెద్దన్నయ్య ఎక్కడ కనపడడం లేదు. పెద్దన్నయ్య ఎక్కడున్నావు? మోటు నాకు ఏమనిపిస్తోందంటే డాక్టర్ జట్కా రాయి మీదకి ఎక్కలేకపోతుంది. అరే ఇలా ఎంత దూరం పరిగెత్తాలి? ఒక పక్క ఆకలి పెరిగిపోతోంది. భోజనం. అరే పత్రు, ఎదురుగా సమోసాలు ఉన్నాయి. 2 పెద్ద పెద్ద సమోసాలు. ఆహా అదిరింది. త్వరగా స్పృహలోకి రా. అవి సమోసాలు కావు కసిటరా. చింగన్ సార్ లేదు లేదు, అవి సమోసాలే. పత్రు, సమోసాలే. సమోసాలు. కింద నీళ్ళు ఉన్నాయి. మోటు త్వరగా కిందకు వచ్చేయి. జాగ్రత్త మోటు. సమోసా. 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 చాలా పెద్ద సమోసా. అరే ఇదేంటి నాకు ఆహారం అవడానికి తెగ తొందరపడిపోతున్నాడు. మోటు అది సమోసా కాదు, షార్క్. సమోసా, నా ప్రియమైన సమోసా, ఎక్కడికి పారిపోతున్నావు? ఒక్క బైట్ చేయి నువ్వు. 1 బైట్ ఓన్లీ. సమోసా.
దయచేసి నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే. షార్క్లే మనుషులు తింటాయి, మనుషులు షార్కులు తినకూడదు. మమ్మీ, నన్ను ఈ మానవుడి నుంచి కాపాడు. సమోసా 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 సమోసా. మోటు, నువ్వు ఏది సమోసా అనుకుంటున్నావో అది షార్క్. నిజం, అది షార్క్. ఏంటి షార్కా? అరే ముందే ఎందుకు చెప్పలేదు? ఒకవేళ అది నేను తినేసుంటే. నా మిత్రులారా, సోదరులారా, మీకెవరికైనా లిఫ్ట్ కావాలా? త్వరగా నన్ను పట్టుకోండి, నేను మిమ్మల్ని ఒడ్డుకు తీసుకెళ్తాను. గట్టిగా పట్టుకోండి. పెద్దనయ్యా, ఈ ఫ్లయింగ్ హెల్మెట్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. అరే మిత్రులారా, సోదరులారా, నా బ్యాగులో ఎప్పుడు 4 పడుంటాయి. మనం గుహ దగ్గరకు వెళ్ళినప్పుడు మీరు ఆ జలగలు చూసి పారిపోతుంటే అందులోంచి నేను ఒకటి తీసుకుని నా తల మీద పెట్టుకుని ఎగిరాను. అరే మిత్రులారా, సోదరులారా, నా మీద కోపడద్దు, క్షమించండి. సారీ మిత్రులారా, కంగారులో నేను మర్చిపోయాను. డాక్టర్ జట్కా, సారీ తర్వాత చెప్పు. ముందు మాకు కూడా ఫ్లయింగ్ హెల్మెట్ ఇవ్వండి. ఇప్పుడు మనకి పైకి వెళ్ళడానికి దారి దొరికింది, పదండి. ఏంటి శిక్షణ మొదలు పెడతావా? తప్పకుండా. కమాన్, పద. పెద్దనయ్య చూస్తూ ఉండు, ఇప్పుడు తన కాలితో ఆ బల్లని ఒక్క తన్ను తన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాడు. నేనైతే ఆ పని నా కాలి బొటన వేలుతో చేసేయగలను. పడిపోయాను. హలో మోటు పతులు, స్వాగతం సుస్వాగతం. నాకు తెలిసినంత వరకు మీ ఫ్రెండ్ జట్కా, ఈయన గస్టారాం, ఈయన ఇన్స్పెక్టర్ చింగం కదా. హలో మిస్టర్ మార్షల్. ఎగ్జిబిషన్ లో సంఘటన జరిగిన తర్వాత మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తారని నేను ఎప్పుడో ఊహించాను. అలాగే మీరు కూడా వచ్చారు. మార్షల్ మార్షల్ మార్షల్, వాళ్ళని కాస్త రిలాక్స్ అవనివ్వండి. హలో మోటు పతులు, మీ ఇద్దరిని మా అందమైన మహల్ కి ఆహ్వానిస్తున్నాం. టీ, కాఫీ ఏం తీసుకుంటారు? లగాయ్తో మేడం గారు, మీరు దీన్ని పేద ఇల్లు అంటారా? ఇవాళ గాని మా దగ్గర ఇలాంటి పేద ఇల్లు గాని ఉండుంటేనా? మేడం ఆర్టీ, మీరు మాకు స్వాగతం చెప్పినందుకు చాలా సంతోషం. ముందుగా మాకు ఈ విషయం చెప్పండి, మీరు మీ 3 పిల్లలు ఉన్నారే, వాళ్ళకి మీరు ఏం పెట్టి పెంచారు చెప్పండి. ఎందుకంటే వాళ్ళు 3 కూడా కుంఫు మాస్టర్స్ లాగా చాలా గొప్పగా ఫైట్ చేస్తున్నారు. మోటు పతులు, ఐఎమ్ వెరీ సారీ. చిన్నపిల్లలేమో మిమ్మల్ని బాగా కొట్టేశారు. మమ్మల్ని నమ్మండి, మిమ్మల్ని కష్టపడడం అనేది మా ఒక్క ఆశయం కాదు. వాళ్ళకి చిన్న వయసులోనే కుంఫు మార్షల్ ఆర్ట్స్ అవి ప్రాక్టీస్ ఇస్తున్నాం. అందువల్లే వాళ్ళని చెక్ చేద్దామని మేము ఒక చిన్న నాటకం ఆడాం అంతే. ఇది మాత్రం నిజం. అవును, మేము మీ ఇద్దరు గురించి చాలా విన్నాం. మీ ఇద్దరు హిమ్ నరేష్ క్రైమ్ మాస్టర్, బోన్లెస్ మాస్టర్ దగ్గర కుంఫు కూడా నేర్చుకున్నారని, అందువల్లే మా పిల్లల్ని మీతో తలపడనిచ్చి వాళ్ళు ఈ కుంఫులో ఎంతగా ఆరితేరారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మా పిల్లల్ని తలుచుకుంటే గర్వంగా ఉంది. వాళ్ళు ఈ పోటీలో ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నారు. ఐ ప్రౌడ్ ఆఫ్ మై కిడ్స్. మేడం ఆర్టీ, మీ పిల్లలు ఖచ్చితంగా పాస్ అవ్వలేదు. నేను వాళ్ళు చిన్న పిల్లలు కదా అని వాళ్ళ మీద చెయ్యి కూడా వెయ్యలేదు. చింగం గారు, మీరే చెప్పండి, అలాంటి చిట్టి చిట్టి ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్ గా ఉండే పిల్లల మీద ఎవరు మాత్రం చెయ్యి వేయగలరు చెప్పండి. సార్, వదిలేయండి, మీరేం మాట్లాడకండి. పిల్లలు ఎక్కడున్నారు? వెంటనే రండి. అరే
వద్దు, నాకు ఆడడం ఇష్టం లేదు. కౌంట్ యువర్ స్టార్స్ నాకు ఇష్టం లేదు. అంకుల్ అంకుల్ ప్లీజ్ ఆడుకుందారండి. పోయినసారి ఎంత బాగా ఆడుకున్నాం. ప్లీజ్ అరే వద్దు. అయ్యమ్మా మోటు, ఈ పిల్లల ముఖంలో సంతోషాన్ని చూడు. పిల్లలు మోటు అంకుల్ ఆడుకోకపోయినా పర్వాలేదు, కానీ చింగం అంకుల్ తప్పకుండా ఆడతాడు. ఎందుకంటే పిల్లలతో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. కమ్ 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 కిడ్స్ 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 కమ్ ఆన్. అయ్యమ్మా అయ్యమ్మా ఇడ్లీ వడ సాంబార్ చట్నీ. అయ్యో అమ్మ నన్ను కొట్టకండి, వదిలిపెట్టండి వదిలిపెట్టండి వదిలిపెట్టండి. అయ్యో అమ్మ అయ్యో అమ్మా అయ్యో అమ్మా 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 అయ్యో అమ్మ అయ్యో అమ్మ అయ్యో అమ్మ అయ్యో అమ్మ నేను ఇన్ని సంవత్సరాల అనుభవంలో పిల్లలు ఇలా కొట్టడం నేను ఎప్పుడూ చూడలేదు. త్వరగా చెప్పండి ఎన్ని స్టార్స్ ఎన్ని స్టార్స్ త్వరగా చెప్పండి. అయ్యో అమ్మా నేనేం చెప్పగలను? ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత నా చుట్టూ నాకు నక్షత్రాలే కనపడుతున్నాయి. యూనివర్స్ లో కూడా ఇన్ని నక్షత్రాలు ఉండవు అయ్యా అమ్మా. అంకుల్ అంకుల్ ఇంకోసారి గేమ్ ఆడదామా? సింగం అంకుల్ మళ్ళీ ఆడతారు కదా అంకుల్? అయ్యమ్మా నేను ఈ ఆట ఆడను. చింగం ఎప్పటికీ ఈ ఆట ఆడడు. చాలు చాలు, ఇంకా ఆపండి పిల్లలు. పగటి పూట స్టార్స్ కనబడవు. మోటు పొత్తులు గారు, మీకు ఇబ్బంది కలిగింది. ఐఎమ్ వెరీ సారీ. నేను నా పిల్లల పవర్ ఏంటో ఒకసారి చెక్ చేశాను. మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు. మీరు ప్రశాంతంగా లోపలికి వచ్చి టీ టిఫిన్ తీసుకుని వెళ్ళొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? మేము ఇక్కడికి టీలు తాగి టిఫిన్లు చేయడానికి రాలేదు మిస్టర్ మార్షల్. మేము ఎందుకు వచ్చామంటే మీరు మీ పిల్లలకి ఇంత సాలిడ్ మార్షల్ ట్రైనింగ్ ఎలా ఇచ్చారో తెలుసుకుందామని వచ్చాం అంతే. మీరు క్షమించాలి. మీరు కోరిన కోరిక మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని తీర్చలేము. నువ్వు ఏం చెప్పినా సరే మీ పిల్లల ట్రైనింగ్ చూసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాం. రింగ్ 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 ట్రైనింగ్. ఓ అలాగంటారా? పిల్లలు మీరు రెడీగా ఉన్నారా? అంకుల్ తో పాటు ట్వింకిల్ ట్వింకిల్ కౌంట్ యువర్ స్టార్స్ ఆట ఆడండి. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, కానీ మీరు మా ఫ్లయింగ్ హెల్మెట్ ని పగలగొట్టేశారు. మేము ఇప్పుడు ఎలా వెళ్ళాలి చెప్పండి. ఇక్కడికి రావడానికి ఎలాంటి దారిందో తెలియదు కానీ ఇక్కడి నుంచి మీరు పోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి. చూసావా పెద్దన్నయ్యా, నేను చెప్పాను కదా ఏదో ఒక దారి ఉండే ఉంటుంది అని. త్వరగా ఆ దారేంటో చెప్పండి. ఎస్ ఎస్, నాతో పాటు మీరు రండి. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఇంకోసారి గట్టిగా నొక్కు. పెద్దన్నయ్య మరోసారి గట్టిగా తొక్కు. ఇప్పుడు నాకు కాస్త తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. తొక్కు. ఇంకోసారి ఇంకోసారి అన్నయ్య ఇంకోసారి.
అంతే పెద్దనయ్య, చేతులు కూడా నొక్కు. ఆకు పంచర్ చేస్తున్నట్టుగా ఉంది. అలాగే కాస్త ఇంకో చేతిని కూడా నొక్కు ప్లీజ్. నొక్కు పెద్దనయ్య. అరే మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? అక్కు పంచర్ కాదు, అది నీ బాడీ మొత్తం పంచర్ చేసేస్తుంది. అరే పతులు, నువ్వెక్కడున్నావు? కనిపించడం లేదేంటి? ఇటు చూసావా పెద్దన్నయ్య ఎంత చక్కగా మసాజ్ చేస్తున్నాడు. మోటో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటే కానీ ముసలి మోటోని ఒకేసారి పైకి పంపిస్తానికి ప్లాన్ చేస్తున్నట్టుంది. అరే పెద్దన్నయ్య, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అక్కడైతేనే బాగుంటుంది. తీసుకెళ్ళు తీసుకెళ్ళు. మోటు, ఒకసారి వెనక్కి తిరిగి చూసి వచ్చేయి. నువ్వు వచ్చేయడానికి ఇది ఆఖరి అవకాశం. అది అన్నలకే పెద్ద అన్న. వచ్చేయి మోటు. అరే వెనకాల ఏముంది? ఏం చూడాలి? అరే క్రోకోడైల్! పతులు కాపాడు! వద్దు! మోటు, వైఫ్ హియర్, చింగం ఇస్ హియర్. నేను నిన్ను కాపాడతాను. అయ్యమ్మా. హే యు క్రోకోడైల్, మా మోటుని వదిలిపెట్టు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు, కొబ్బరి బోండం మీద ఒట్టు. పరిగెత్తండి! అయ్యమ్మా మోటు, మీరు బానే ఉన్నారా? పతులు, ఈ ప్రపంచానికి ఆఖరి సెల్యూట్ చేస్తున్నాను. ఏదో ఆలోచించుకుని వస్తే ఏమైందో చూడు. ఒక ముసలి సరిపోలేదని ఇంకోటి కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం వాళ్ళలో ఎవరిని కాపాడాలో తెలియట్లేదే. సీతారాం, ఇక్కడే కూర్చుని ఆలోచించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇది ముఖాముఖి తలపడవలసిన సమయం. మనం కొంచెం తెలివితేటలు ఉపయోగించాలి. వద్దు, పరిగెత్తు. అయ్యమ్మా వదిలిపెట్టు, దయచేసి నన్ను వదిలిపెట్టు. అయ్యమ్మా థ్యాంక్ యూ పతులు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేమనుకున్నానంటే తను పెద్దన్నయ్యేమోనని. థ్యాంక్ యూ. అమ్మా. అయ్యో మా బోటు, నేను నిన్ను కాపాడేశాను. నా పేరు చెంగం, ఇన్స్పెక్టర్ చెంగం. ఇక్కడున్న క్రోకోడైల్స్ అని నన్ను చూసి పారిపోయాయి. యా, అవునవును, అది మేము కూడా చూసాం. కానీ పతులు, నన్ను లాగింది పెద్దన్నయ్యే కాకపోతే మీ ముగ్గురు ఇక్కడ కూర్చునున్నారు కదా, పెద్దన్నయ్య మాత్రం ఎక్కడికి వెళ్ళాడు? మిత్రులారా, నేను ఇక్కడున్నాను. నా మిత్రులారా, సోదరులారా, నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. మనందరి బ్యాక్ ప్యాక్ లో ఒక పారాషూట్ ఉంది. మిత్రులారా, సోదరులారా, ఒకసారి ఆగండి. నన్ను నేనే కొట్టుకుంటానులేండి. మీకు ఇప్పుడు సంతోషమైన మిత్రులారా, సోదరులారా? సారీ పెద్దన్నయ్య, వెరీ సారీ. ఇందులో మా తప్పు కూడా ఉంది. నా కారణంగానే మనం అందరం వచ్చి సమస్యల్లో పడ్డాం. నేను గనుక ఇక్కడ రావాలనుకోకపోతే ఇవన్నీ జరుగుండేవే కావు. సారీ. మోటు, ఇది నీ మొండితనం మాత్రమే కాదు, నా మొండితనం కూడా. ఇప్పుడు మనం ఆ పిల్లల ట్రైనింగ్ రహస్యం తెలుసుకుని మనం ఇక్కడి నుంచి వెళతాం. అదే మన లక్ష్యం.
పిల్లలు ఇలా రండి. మార్షల్, ఇంకా వీళ్ళ ఫంక్షనింగ్ లో ప్రాబ్లం గా ఉంది. మనం త్వరలో వీళ్ళని బాగు చేయాలి. వెల్ డన్ పిల్లలు, బ్రేక్ టైం. మన పిల్లలు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు అదరగొడుతున్నారు. కొద్ది రోజుల్లో వీళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారు. మళ్ళీ మనం ఇదే విధంగా పిల్లల సైన్యాన్ని తయారు చేసి ఈ ప్రపంచాన్ని ఏలేద్దాం. అదంతా సరే ఆర్టీ, కానీ మోటు పతుల్ని ఏం చేద్దాం? ఒకవేళ నిజం వాళ్ళకి తెలిసిందంటే అప్పుడు ఏమవుతుంది? నాకు తెలిసినంత వరకు అంత తేలిగ్గా వాళ్ళు ఓటమని అసలు ఒప్పుకోరు. ఆ మాట ముమ్మాటి నిజం. డోంట్ వరీ మార్షల్, మన ప్యాలెస్ ని చేరుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి దారి లేదు. ఒకవేళ వస్తే మన సింహాల్లాంటి పిల్లలున్నారు కదా, వాళ్ళంతా చూడకుండా ఉంటారా? నాకు ఏమీ అర్థం కావడం లేదు. అంత క్యూట్ గా కనిపించే పిల్లలకి సింహం అంత శక్తి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఒకవేళ ఆ పిల్లలకు కూడా సమోసాలు తినడం వల్ల అంత శక్తి వచ్చిందంటావా? పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. నువ్వే ఏదో ఆలోచించు, త్వరగా ఆలోచించు. ఐడియా, డివైడ్ అండ్ రూల్. తరతరాలుగా ఈ రూల్ అందరినీ అంతం చేసింది. డివైడ్ అండ్ రూలా? కానీ అది ఎలా సాధ్యమవుతుంది? మనం ఎప్పుడు డివైడ్ అవడానికి వీల్లేదు పతులు. అరే నా అమాయకపు మోటు, మనల్ని కాదు, ఆ ముగ్గురు పిల్లల్ని డివైడ్ చేసి తీరాలి. ఆ ముగ్గురు ఒక్కటిగా కలిస్తేనే మహాబలశాలులు అవుతున్నారు. కానీ ఆ ముగ్గురిని విడివిడిగా విడగొట్టినట్టయితే అప్పుడు నిజమేమిటో తేలిపోతుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు మూసినంత వరకే దానికి విలువ. అదే తెరిచావంటే బలహీన పడిపోతుంది. ఇప్పుడు ప్లాన్ ఏంటో చెప్పు పతులు. ప్లాన్ ఇదే. మనం పైకి వెళ్ళలేం, కానీ వాళ్ళని కిందకు రప్పించగలం కదా. కానీ దానికంటే ముందు మన అచూబా సిటీలో ఉన్న ప్రజల్ని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా నమ్మించాలి. ఏమిటి, అర్థమైందా? అరే మిత్రులారా, సోదరులారా, కారు అసలు కదలట్లేదు. అందరూ కలిసి తొయ్యండి. మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి. స్నేహితులు తాగట్లేదబ్బా. మిత్రులారా, సోదరులారా, ఈ కారు ఆగట్లేదు. ఒకవేళ ఈ బ్రేక్ ఫెయిల్ అయిపోయిందో ఏంటో. అవును అయ్యమ్మా, డాక్టర్ జట్కా, నీ కారుకి చెప్పు ఒకసారి ఆగమని ప్లీజ్. నేను ఎక్కడున్నాను? ఏంటిది? కాపాడండి. మన ఇంటికి నగరానికి వచ్చేసుకున్నాం, అర్థం కావట్లేదు. రండి వెళ్ళిపోదాం. ఇక మీద నగరం వైపు మన కన్నెత్తి కూడా చూడకూడదు.
క్యూట్ కిడ్. మిస్టర్ మార్షల్, మీరు మీ పిల్లల్ని తీసుకొని త్వరగా కిందికి వచ్చేయండి. ఇక్కడ క్యూట్ కిడ్స్ కి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జరుగుతోంది. అది ఇప్పుడు మొదటి రౌండ్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. మీ పిల్లలు చాలా అందంగా ఉంటారు కదా, కాబట్టి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. కానీ మోటు పతులు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారుగా, మరి మేము ఎలా రావాలి? సార్, వాళ్ళ గురించి మీరే కంగారు పడకండి సార్. వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడో పారిపోయారు. నా మాట నమ్మండి సార్. పారిపోయారా? ఇంకా మంచిది అయ్యింది. మేము పిల్లల్ని తీసుకొని కిందకు వస్తాం. వచ్చారు సార్, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ముందు వరుసలో మీకు బుక్ చేసి ఉంచాను. ఇక్కడ రండి. అందరూ ప్రశాంతంగా ఉండండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మిమ్మల్ని అందరినీ ఇంటర్నేషనల్ కిడ్స్ కాంపిటీషన్ కి అభిమానంతో ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ వెల్కమ్. పిల్లలందరూ వాళ్ళల్లో వజ్రాలాగా మెరిసిపోతున్నారు. చూడండి, మా కాంపిటీషన్ లో వాళ్ళ ప్రతిభని ప్రయోగించొచ్చు. తప్పకుండా తప్పకుండా. ఏ పిల్లలు ఈ కాంపిటీషన్ లో సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఇండియా తరపు నుంచి USA కి ఫైనల్ రౌండ్ లో పంపుతాం. అందువల్ల రెడీగా ఉండండి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ కాబోతుంది. అందరూ వాళ్ళ పిల్లలతో కలిసి వచ్చి ఎంట్రీ ఇవ్వండి ప్లీజ్. రండి. మేడం, ఆగండి. మా చీఫ్ జడ్జ్ టెంట్ లోపల ఉన్నారు. ఆయన పిల్లల్ని ఫిజికల్ అండ్ మెంటల్ టెస్ట్ చేస్తారు. ఆ తరువాత ఆఫీసెస్ లోనే ఆయన పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్ పూర్తయ్యాక పిల్లల్ని మేమే బయటకు తీసుకువస్తాం. ప్లీజ్ వెళ్ళండి. సో స్వీట్ కిడ్స్. మీరు ముగ్గురు ఒకే విధంగా ఉన్నారు. మేము వీళ్ళ ముగ్గురిని కలిపే తీసుకువెళతాం. ఐఎమ్ షూర్ వీళ్ళు ముగ్గురు ఫస్ట్ రౌండ్ లో డెఫినెట్ గా సెలెక్ట్ అవుతారు. పదండి పిల్లలు. ఇలా చూడండి, ఈ కిడ్స్ ఎంత క్యూట్ గా ఉన్నారో. వీళ్లను తీసుకువెళ్ళి మీరు ప్రశ్నలు అడగండి. తీసుకువెళ్ళండి ప్లీజ్. వెరీ క్యూట్ కిడ్స్. రండి పిల్లలు, రండి. బాబు, నువ్వు ఈ సీట్ లో హాయిగా కూర్చోవాలి, సరేనా? కూర్చో ప్లీజ్. మీరు ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా ఉండు బాబు, ప్రశాంతంగా ఉండు. నేను చెప్తానుగా. మీరు ముగ్గురు కలిసి నన్ను తుక్కుగా కొట్టి కౌంటింగ్ స్టార్ ఆట బాగా ఆడించారు. ఇప్పుడు నా వంతు వచ్చింది. చెప్పు, మీ అన్నదమ్ముల ముగ్గురికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పు, మర్యాదగా చెప్పు. అంకుల్, మీ గొంతు వింటుంటే నాకెక్కడో విన్నట్టుంది. మీరు మోటో అంకుల్ కదా? చెప్పండి. గుర్తుపట్టావు. అవును, నేను మోటూనే. చెప్పు, త్వరగా చెప్పు. మీ పవర్ వెనుకున్న రహస్యం ఏంటి? చెప్పు. మోటో అంకుల్ దొరికారు. మోటో అంకుల్ కౌంటింగ్ స్టార్స్ ఆడుకుందాం. చాలా బాగుంటుంది. మరి ఎంత సంబరపడిపోకు పిల్లాడా. నీ చేతులు ఇప్పుడు బంధించబడి ఉన్నాయి. ఇప్పుడు కౌంటింగ్ స్టార్స్ ఎలా ఆడతావు చెప్పు. నన్ను వదిలే. వద్దు, నేను ఆడను. నన్ను వదిలే. నేను ఆడను. అరే నా మిత్రులారా, సోదరులారా, మనం వేసిన ప్లాన్ అంతా పాడైపోయింది. చిన్న పిల్లల దగ్గర కూడా వీళ్ళు దెబ్బలు తిన్నారు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి పిల్లల్ని నేను ఎప్పుడూ చూడలేదు.
అంకుల్ అంకుల్ ప్లీజ్ ఒక సెల్ఫీ తీసుకుందాం ప్లీజ్ 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 పౌట్ పెట్టండి. పిల్లలు పౌట్ ఏంటి, మేము టోటల్ గా అవుట్ అయిపోయాం. అంకుల్ మీరు తప్పకుండా ఫోజ్ ఇచ్చే తీరాలి, లేదనుకోండి. మీరుగా పౌట్ పెడితే సరే, లేకపోతే మేవుగా పెడితే అంతే. ఎనీ డౌట్? హలో మోటోపతులు, మీరేమనుకున్నారు? మీ ట్రాప్ లో నేను అంత సులభంగా దొరుకుతానని మీరు ఊహించారా? మీ ఇద్దరి గురించి మేము చాలా బాగా రీసెర్చ్ చేశాం. మీరు అంత తొందరగా ఓటమిని ఒప్పుకోరని మాకు బాగా తెలుసు. మర్యాదగా వెళ్ళిపోండి. ఎందుకు అనవసరంగా మా వెంట పడుతున్నారు? మిస్టర్ మార్షల్, మా చిన్న కోరిక ఏమిటంటే మేము ఒకే ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు మీ పిల్లలకి సాలిడ్ బాడీ ట్రైనింగ్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఆ ఒక్క విషయం చెప్పారంటే మా దారిని మేము వెళ్ళిపోతాం, మీ దారిని మీరు వెళ్ళిపోవచ్చు. ప్లీజ్. మీరు మళ్ళీ మళ్ళీ దాన్నే మాట్లాడుతున్నారు మిస్టర్ మోటుపతులు. సమయానికి ముందుగా ఎవరికి ఏమీ దొరకదు. సమయం వస్తే ఆ విషయం మీకే తెలుస్తుంది. అది బాగా గుర్తు పెట్టుకోండి. మీరిక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇప్పటికైనా మీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఆ తర్వాత మీరెవరైనా నా కంటిలో పడ్డారు అంటే మీ ప్రాణాలకి నేను గ్యారంటీ ఇవ్వలేను. మిస్టర్ మార్షల్, సమయం వచ్చినప్పుడు అన్ని మీకే తెలుస్తాయని చెప్పారు. దీనికి అర్థం ఏమిటి? ఆయన ఏ సమయం గురించి చెప్పారు? ఆయన ఏ సమయంలో ఏం చేస్తారో మనకన్నీ తెలుస్తాయి. లోకైతే నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు కూడా సమయం దానికి అర్థం మనం ఇక్కడ నుంచి పారిపోవాలని, లేకపోతే ఇక్కడ నుంచి పారిపోవడానికి టైం దొరకదని. మనమేమీ పారిపోము, మనం భయపడిపోము. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారని, అతను దేని గురించి మాట్లాడాడో తెలుసుకోవాలి. మనం పారిపోకూడదు. అరే నా మిత్రమా సోదరుడా గసితరాం, వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ పిల్లలు అయి ఉండరు. వాళ్ళ వెనకాల ఏదో రహస్యం దాగే ఉండాలి. అదేంటో మనకు కనిపెట్టాలి మిత్రమా. రేపు వీటన్నిటిని మనం యాక్టివేట్ చేయాలి. ఆ తర్వాత మన దగ్గర రోబోట్ కిడ్స్ సైన్యమే ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళని ఉపయోగించుకొని పెద్ద పెద్ద దేశాల్లో ఉండే పెద్ద పెద్ద బ్యాంకులన్నింటినీ దోచుకుందాం. బాగా డబ్బును సంపాదించవచ్చు. ఆ తర్వాత కొన్ని వేల రోబోట్స్ తో మనం ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేయొచ్చు. తర్వాత ఈ సైన్యంతో మన దేశాన్ని దోచుకోవచ్చు. ఈ దేశం మనకు సొంతం అవుతుంది. అప్పుడు మన దేశం అవుతుంది. తర్వాత రోబోట్ కిడ్స్ దేశం, రోబోట్ కిడ్స్ పోలీస్, రోబోట్ కిడ్స్ ఎయిర్పోర్ట్ ని కంట్రోల్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళందరినీ మనం కంట్రోల్ చేద్దాం. పర్ఫెక్ట్ ప్లాన్. ఇంకొన్ని రోజుల్లో ఈ దేశంలో ఉండే గొప్ప వాళ్ళలో మనం కూడా ఒకరం అయిపోతాం. ఆ తర్వాత 1 by 1 తక్కిన దేశాలను కూడా ఆక్రమించుకోవచ్చు. కానీ మోటుపతులు ఇంకా మనకి అడ్డుగానే ఉన్నారు కదా. ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళిక్కడి నుంచి వెళ్ళుంటారని నాకు అనిపించడం లేదు. వాళ్ళంత త్వరగా ఓటమిని ఒప్పుకోరు. యు ఆర్ రైట్. పద, లెట్స్ ఫైండ్ అవుట్. హలో గుర్ఖా, మోటుపతుల గురించి ఏమైనా తెలిసిందా? సార్, దాని గురించి ఏం అడగండి. ఈ కిడ్స్ కాంపిటీషన్ గురించి వాళ్ళకేం పెద్దగా విషయం తెలియదు అనుకుంటాను. మీరేం దిగులు పడకండి. నేను సిటీ అంతా తిరిగి చూశాను, కానీ వాళ్ళు ఎక్కడ కనపడడం లేదు. బహుశా వాళ్ళు ఎలకల్లాగా కన్నాలో దాక్కుంటారనుకుంటాను. ఎలకల్లాగా? ఎలకల్ని బోన్ నుంచి బయటికి తీసుకురావడానికి చీజ్ కావాలి. చీజా? అరే సార్, మీరు ఆజ్ఞ ఇవ్వండి. నా షాప్ లో బోల్డ్ అంత చీజ్ ఉంది. వెరైటీగా ఉంది. త్వరగా చెప్పండి. వాటిని బయటికి తీసుకురావడానికి నేనే ఏదో ఒక ప్లాన్ వేయాలి. అదిరింది. దొరికింది దొరికింది దొరికింది. హిల్ టాప్ సిటీ పైకి చేరుకునే మార్గం దొరికింది. పోస్టర్ లో ఏం రాసిందంటే బాస్కెట్ బాల్ కాంపిటీషన్ లో గెలిచిన టీం కి హెలికాప్టర్ ఇస్తారట. మనందరం కలిసి ఆ పోటీలో పాల్గొందాం, గెలుద్దాం. తరువాత మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. హెలికాప్టర్. అరే మోటు, ఎక్కడ తేనె ఉంటే అక్కడకు చీమలు తప్పకుండా వస్తాయి. ఒకవేళ ఈ కాంపిటీషన్ లో ఆ పిల్లలు కూడా పాల్గొన్నారంటే అప్పుడు మనం అంతా చీమల్లాగా
ఒంటరిగా వాళ్ళ దగ్గర ఇరుక్కుపోతే మనం ఏం చేయగలం? అరే పతులు, నువ్వెప్పుడు ఇలాగే అనుమానిస్తూ ఉంటావేంటి? పోస్టర్ లో చూడు, పోయినసారి ఈ కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళు వేరే పిల్లలు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోందంటే ఆ టైక్వాండో ఈ కాంపిటీషన్ లో పాల్గొనడం లేదు అని. లేదంటే వాళ్ళని ఎవరూ ఓడించలేరు. నిజం ఇదే. అయ్యో మా ఐ అగ్రీ విత్ యు మోటో. అగ్రీ 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 అగ్రీ. ఒక్కసారి హెలికాప్టర్ దొరికిందంటే అప్పుడు మనం అందరం ఒకే నిమిషంలో హిల్ టాప్ సిటీకి వెళ్ళి చేరుకోవచ్చు. టాప్. ఓకే ఓకే ఓకే, మీరందరూ సిద్ధంగా ఉన్నారంటే రండి బాస్కెట్ బాల్ ఆడుకుందాం. డాక్టర్ జట్కా, కార్ని బాస్కెట్ బాల్ కోర్టు వైపు తిప్పండి. అరే రండి రండి, ఈసారి ఈ గేమ్ ని ఎవరు ఆడాలనుకుంటున్నారు? కిడ్స్ వర్సెస్ అడల్ట్ బాస్కెట్ బాల్ గేమ్. మొదటి బహుమతి హెలికాప్టర్. ఆలోచించండి ఆలోచించండి, హెలికాప్టర్. చూసావా పతులు, ఈ పిల్లలతో మనం ఏమీ ఆడకుండానే గెలవచ్చు. మోటు, ఎప్పుడు కళ్ళకు కనిపించేవి నమ్మకూడదు. ఆ తరువాత ఏం జరుగుతుందో అది మనకు తెలియదు. కాసేపు వెయిట్ చెయ్యి. అరే పతులు, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు. హలో సార్, మేము ఆడతాం, కానీ మేము గెలిచిన తర్వాత హెలికాప్టర్ ఇచ్చి తీరాల్సిందే. అరే త్వరగా రండి, వచ్చి సైన్ చేయండి. ఫ్రెండ్స్, మోటు పత్రు వాళ్ళ ఫ్రెండ్స్ ఈసారి ఫైనలిస్ట్ కిడ్స్ తో కలిసి గేమ్ ఆడబోతున్నారు. లెట్స్ ద మ్యాచ్ స్టార్ట్. అయ్యమ్మా, ముందు నాకు ఇది చెప్పండి, హెలికాప్టర్ ఎక్కడుంది? టర్ 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 హెలికాప్టర్ ఎక్కడుంది? అదిగో అక్కడ వస్తుంది. వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారబ్బా? ఈ పిల్లలందరే మీతో మ్యాచ్ ని ఆడబోతున్నారు సార్. మిత్రులారా, సోదరులారా, ఇది చాలా అన్యాయం. బాస్కెట్ బాల్ కోర్ట్ లో వేరే పిల్లలు ఉన్నారు కదా సార్. ఆ పిల్లలంతా ట్రైనీస్, ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మిస్టర్ మార్షల్ సార్, మీ ఐడియా చాలా చక్కగా కుదిరింది. గుర్కా, కాస్త నువ్వు నోరు మూస్తావా? మోటు పతులు, మిమ్మల్ని చూడటం నాకు ఆనందంగా ఉంది. లెట్స్ స్టార్ట్ ద మ్యాచ్. లేదు, మేము ఆడదలుచుకోలేదు. ఓహో మోటు పత్లు, అంత తొందరపడితే ఎలా? మీకు గుర్తు లేదా, ఫామ్ లో సైన్ చేశారు. అందులో ఈ గేమ్ పూర్తయ్యేంత వరకు మీరు వెళ్ళకూడదని రాసుంది. ఇప్పుడు మీరు ఆడే తీరాలి, ఇంకో ఆప్షనే లేదు. లేదంటే మీ పని ఇక్కడే అయిపోతుంది. అయ్యమ్మా, ఆడితే మాత్రం బతుకుతావా ఏమిటి? అరే, ఎలాగో మన పని అయిపోతుంది అనుకుంటే ఇక మనం ఆడి మాత్రం ఏం ప్రయోజనం? రెడీ? అయ్యమ్మా, అయ్యమ్మా, ఎందుకు కొడుతున్నారు? ఆడటానికి వచ్చారా, కొనడానికి వచ్చారా? మీరు సైన్ చేసిన ఫామ్ లోనే అన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా ఈ గేమ్ లో ఫైటింగ్ కూడా చేయొచ్చు, మీరు కూడా కొట్టొచ్చు. అరే, ఈ చిన్న పిల్లల్ని మేము మాత్రం ఎలా కొట్టగలం? పద మోటు, ఆట మొదలు పెట్టు, వెళ్ళు.
పతులు కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదు. త్వరగా ఏదో ఆలోచించు. ఐడియా. మనం వాళ్ళని కొట్టలేము, కానీ మనం మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నాం. మన ఇద్దరం కలిసి ఆ స్పీడ్ ని, ఆ తెలివితేటల్ని ఉపయోగించి వాళ్ళని ఓడించగలం. విను. అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో. అయ్యో అమ్మా, అయ్యో. అందరూ ఆపండి. లాస్ట్ పాయింట్ కి ఇంకా 5 సెకండ్ల టైం ఉంది. లాస్ట్ పాయింట్ 5 సెకండ్స్. ఓకే, కమ్ ఆన్, స్టార్ట్. చింగన్ సార్, మీరు ఇప్పుడు మొదలు పెట్టండి. యా, అయ్యో అమ్మా. ఇది ఎలా జరిగింది? మనం గెలిచాం. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. ఇక ఇవ్వండి, మా హెలికాప్టర్ తెచ్చి ఇవ్వండి. ఇది చాలా దారుణమైన చీటింగ్. మీరేమనుకుంటున్నారు? మేం పైకి రాలేమనుకుంటున్నారా? మేం పైకి వచ్చి తీరుతాం. డాక్టర్ జట్కా, ఈ స్థలము, సమయం సరిగ్గా ఉన్నాయి. నువ్వు నీ కెమెరా ప్రతిభా పాఠవాలు ఇక చూపించు. ఇదిగో చూపిస్తానుండండి. అరే మోటు, నా మిత్రమా సోదరుడా, పతులు మ్యాచ్ మొత్తం సీక్రెట్ గా రికార్డ్ చేయమని మాకు చెప్పాడు. చూడండి, అందువల్ల నేను ఎక్స్రే విషన్ ని షూటింగ్ చేశాను. చూడండి మిత్రులారా. పెద్దన్నయ్య, ఈ ముగ్గురు పిల్లల్లోనూ టింగ్ టింగ్ అనే లైటు ఎందుకు వెలుగుతోంది చెప్పు. చూసావా? అరే మిత్రమా, నా సోదరులారా, నేను అనుమానపడినట్టే జరిగింది. వీళ్ళు మనుషులు కారు. వీళ్ళు ముగ్గురు రోబోట్స్ కిడ్స్ మిత్రమా. ఇదిగో చూడండి. అయ్యోమా, ఇన్ ద నేమ్ ఆఫ్ చింగం, ఇప్పుడు ఇన్స్పెక్టర్ చింగం, నేను ఈ 3 రోబో కిడ్స్ ని వదిలిపెట్టను. యా. యా, అమ్మా. అరే మిత్రమా, నా కెమెరా ఎక్కడ పోయింది? అరే చింగం సార్, నా మిత్రమా, నా సోదరుడా, మీరేంటి ఇలా చేస్తారు? ఇంత కాస్ట్లీ ఎక్స్రే విషన్ ని మీరు పాడు చేస్తారు. ఏంటి ఇలా చేస్తారు? సార్, ఏకపైన మీరు ఒక్కసారి ఫైరింగ్ చేసినా సరే, అప్పుడు మేమందరం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాం. అయ్యమ్మా, సారీ. యాక్చువల్ గా నాలో ఉన్న వేగం సముద్రంలో ఉప్పొంగుతోంది, అస్సలు ఆగనంటోంది. చింగం గారు, ఆ సముద్రంతో చెప్పండి కాసేపు ప్రశాంతంగా ఉండమని. నేను మాత్రం ఆ ముగ్గురు పిల్లల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముద్దుగా చక్కగా ఉన్నారు కదా అని ఆ పిల్లల మీద నేను చెయ్యెత్తలేదు. ఇప్పుడు నేను చేతిని మాత్రమే కాదు, కాళ్లను కూడా ఉపయోగిస్తాను. మోటు ఏంటి చెంగన్ సార్, మీరు కూడానా? సార్, ఆవేశంతో ఆలోచిస్తే అది అపజయానికే కారణమవుతుంది. మోటు, నువ్వు ఆ రోబోట్ కిడ్స్ తో ఫైట్ చెయ్యాలి. ధైర్యంగా ఫైట్ చెయ్యి, కానీ దానికంటే ముందు నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. మోటు, నా మిత్రమా సోదరుడా, నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నా, నేను మీ ఇద్దరి కోసం ఒక రోబోట్ ని తయారు చేస్తాను. నువ్వు దాంతో ప్రాక్టీస్ చేసి అన్ని రకాల టెక్నిక్స్ ని నేర్చుకో మిత్రమా.
మిత్రమా. అరే మోటు పత్రులు, నా మిత్రమా సోదరులారా, మీ ఇద్దరు ఫైటింగ్ ప్రాక్టీస్ కి రెడీ అయిపోండి. రెడీయా? మేము రెడీగా ఉన్నాం. పతులు చూసావా, ఈ చేపలు అగైన్స్ ద కరెంట్ పైకి స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. అలాంటప్పుడు మనం మాత్రం వెళ్ళలేమా? కమాన్, లెట్స్ ప్రాక్టీస్. అరే మిత్రుడా, నా సోదరుడా, నేను చెప్పడం మర్చిపోయాను. నా దగ్గర ఎలాంటి బెల్ట్ ఉందంటే దాంట్లో ఏలాడుతూ ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోవచ్చు. ఓయ్, ఓయ్, నా మిత్రమా సోదరుడా, మళ్ళీ కొడతారా ఏంటి? అరే మోటు, ఇప్పుడు మనలో మనం కొట్టుకోవడానికి సమయం కాదు. మనం వెళ్ళి నిజమేమిటో తెలుసుకుందాం. ఆ మార్షల్ ఆర్తి ఏం ప్లాన్ వేశారో తెలుసుకుందాం. పదండి. ఆర్టీ, మోటు పతులు ఇక్కడికి వచ్చే లోపు మనం వీటన్నిటిని యాక్టివేట్ చేసే తీరాలి. అవును మార్షల్, ఇప్పుడు బొత్తిగా టైం లేదు. మన ప్లాన్ ని వర్కౌట్ చేసే సమయం వచ్చింది. లెట్స్ స్టార్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ టైం అయిపోయింది. ఆల్ ద వర్స్ట్ టైం స్టార్ట్ అయ్యింది. మిస్టర్ మార్షల్, నీ సమయం అయిపోయింది. ఆ పిల్లలు రోబోట్లనే నిజం మాకు ఇప్పుడు అర్థమయ్యింది. మోటు పతులు, మిమ్మల్ని ఇక్కడికి రాకుండా ఎన్నో విధాలుగా నేను ప్రయత్నం చేశాను. అయినా సరే మీరు ఓటమని ఎందుకు ఒప్పుకోవటం లేదు? మిస్టర్ మార్షల్, మేము ఎప్పుడు అంటూ ఉంటాం, ప్రయత్నించే వాళ్ళకి ఎప్పుడు ఓటమి ఉండదు అని. అందువల్లే మేం ప్రయత్నించడం ఎప్పటికీ మానం. అలాగా? అయితే రండి, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో అది కూడా చూద్దాం. టై కాన్ డో. అంకుల్ సర్దా తీరేంత వరకు కౌంటింగ్ స్టార్స్ ఆడండి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. Uncle, you are finished. మోటు పతులు, మీ తడగా చూపించండి. ప్రయత్నం చేసే వాళ్ళకి ఎప్పుడు ఓటమి ఉండదు.
రండి. ఏడవడం కూడా ఒక విధంగా ట్రిక్కే. అసలు మొట్టు అంకుల్కి ఏమైంది? పదమోటు ఆ రోబోట్ల పని పడదాం. అతి ఆగు. ఇలా జరగడానికి వీల్లేదు. టైక్వాండో మోటోని ఫినిష్ చేయండి. పతుల సంగతి నేను చూస్తాను. అరే లగాయితో రోబోట్ చేతిలో లేజర్ గన్లు కూడా ఉన్నాయి. మోటో జాగ్రత్త. లేదు, నా ప్రయత్నం మొత్తం అంతా వృధా చేసేసావు. కానీ నేను ఓటమని ఒప్పుకోను. నా ట్రంప్ కార్డు ఇంకా బాకీ ఉంది. మోటు బతులు కాచుకోండి. నా మిత్రమా సోదరులారా, వీళ్ళందరూ కలిసి ఒక రోబోట్ గా మారిపోతున్నారు. ఓ లగాయితో ఇప్పుడు ఏం జరగబోతుంది? ఆహా, ఇప్పుడు తలపడండి, చూద్దాం. నా అద్భుతమైన ఈ రోబోట్ ఎవరి దగ్గర ఓడిపోదు. ఇంకా సేపట్లో ఈ ప్రపంచం మొత్తం మేమే వెళ్తాం. కాచుకోండి. ఇదిగో ఐరన్ ఫిస్ట్. దీని ద్వారా రోబోట్ ని అంతం చేసే మోటు.
మోటు ఇంకేం చేయలేవు. ఓటమిని ఒప్పుకో, లేదంటే నిన్ను మేము తప్పకుండా అంతం చేస్తాం. పెద్దనయ్య, నువ్వు చాలా మంచి వస్తువులే ఇచ్చావు. మోటు మోటు పత్తులు మేము లొంగిపోతాం. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. వదిలిపెట్టాలా? కుదరదంటే కుదరదు. ఈ చింగం నుంచి తప్పించుకోవటం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇక నువ్వు జైల్లో కూర్చొని రోబోట్ తయారు చేయాల్సిందే. కానీ అది మోటు పత్రులు లాగా ఉండాలి. అప్పుడే అవి మంచి పనులు చేయగలవు. మోటు పత్రులు పోలికలతో రోబోట్స్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.